కదలాపూర్ మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షం కురవడం వల్ల రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎలక్షన్లపైన ఉన్న దృష్టి రైతుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై లేదని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో చేతికి వచ్చిన వరి ధాన్యం ముద్దయింది. కొనుగోలు కేంద్రాలలో జాప్యం వలన ఐకేపీ కేంద్రాలలో, ఫ్యాక్స్ కేంద్రాలలో లారీలు లేవని జోకిన సంచులు నిల్వ ఉండటంతో కాంట ఆపడం జరిగింది. దీనితో అకాల వర్షం రావడం వల్ల జోకిన సంచులు తడిసి ముద్దయ్యాయి. అలాగే కుప్పలలో వరి ధాన్యం మొలకెత్తింది. 3 రోజుల కింద వర్షం రావడంతో ధాన్యం మొలకెత్తిందని రైతులు వాపోతున్నారు. అయినా కానీ ప్రభుత్వం కొనుగోలు వేగవంతం చేయకపోవడం సరైనది కాదని, వెంటనే కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి జాప్యం లేకుండా వేగవంతం చేయాలని రైతులు కోరుకుంటున్నారు. సొసైటీ సెంటర్లో వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. ఇవాళ వర్షానికి చాలా వరకు లారీలు రావట్లేదని చెప్పి 10 రోజుల నుండి సంచులు మిగిలిపోయి ఉన్నాయి, నానిపోయినాయి. రైతులు కప్పినప్పటికీ పత్రాలు లేచిపోయి అకాల వర్షానికి నానినాయి. తొందరగా వడ్లు కాంట చేయాలి, మరి తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎలక్షన్ మీద ఉన్నటువంటి దృష్టి రైతుల మీద కూడా పెట్టి ప్రభుత్వం వెంటనే ఐకేపీ సెంటర్లో కానీ, సొసైటీ సెంటర్లో కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని తొందరగా కాంట చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఐకేపీ సెంటర్లో